దయచేసి సభా ప్రాంగణంలోకి అందరూ దయచేసి రావాలని కోరుతా ఉన్నాం. మరికొద్ది క్షణాలలో जोहार हमारा वीरुలకు जोहार हमारा वीरुలకు వీరెత్తిన ఎర్ర జెండా వీరెత్తిన ఎర్ర జెండా వీరెత్తిన ఎర్ర జెండా जोहार हमारा वीरुలకు जोहार కామ్రేడ్ మారోజు వీరన్న అమర వీరుల ఆశయాలను అమర్ రహే కామ్రేడ్ మహారాజు వీరన్న అమర్ రహే కామ్రేడ్ మహారాజు వీరన్న సాధిద్దాం మహారాజు వీరన్న ఆశయాలను సాధిద్దాం మహారాజు వీరన్న ఆశయాలను పోరాడగట్ట కడివేల కొత్తగూడెం కనుక ఈ రోజు నాడు కామ్రేడ్ మారోజు వీరన్న 26వ వర్ధంతి జయంతి 26వ వర్ధంతి జరుపుకుంటున్నాం. ముక్తి కోసం విముక్తి కోసం సాగిన పోరాటాలు ఇలా చైతన్యవంతమైన తప్ప ఎక్కడ ఆగిపోవు. అందుకోసమనే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వం పోయిన 10 సంవత్సరాల పీడన వదిలించుకోవడానికి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టగట్టిన చరిత్ర కూడా మీరే తండ్రి జీవులు. మీరు లేకపోతే ఈ చరిత్ర అనేది కాంగ్రెస్ పార్టీకి గెలిపేలేదు. అందుకోసం మహిళలందరూ కూడా ముందు వరుసలో నిలబడి కాంగ్రెస్ రావాలి, ఈ నియంతృత్వ పాలన పోవాలని చెప్పి మీరందరూ కూడా ఇవాళ నేను ఒక పేదవాడిగా, ఒక ఉద్యమకారుడిగా ఇవాళ నేను నిలబడితే 51,000 దాటిచ్చారు. ఇది తుంగతుర్తి గడ్డకు ఒక చరిత్ర రాసిన ఘనత కూడా ఈ తుంగతుర్తి బిడ్డకే దక్కిందని కూడా మనం చెప్తున్నాను. అందుకోసమనే పోరాటాల సందర్భంగా, ఉద్యమ సందర్భంగా నేను తిరగని ఊరు లేదు, నేను నడవని రోడ్డు లేదు. అందుకోసమనే ఇవాళ కూడా నేను ఈ రోడ్డు నడిచిన కాబట్టి ఇక్కడ నుండి గోరెట్ల వరకు కూడా 3,50,00,000 రూపాయలతో రోడ్డు శాంక్షన్ చేసడం జరిగింది. ఆ తొందరలో అది కూడా అయింది. అదేవిధంగా మారోజు వీరన్న విజ్ఞాన కేంద్రం స్థలం కావాలంటారు. నేను ఎంఆర్ఓ గారితో మాట్లాడి ఏ అవకాశం ఉన్నా కూడా తప్పకుండా వారి జ్ఞాపకార్థం కేటాయిస్తానని కూడా మనం చెప్తున్నాను నేను.